భారత తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా రాజసుబ్రహ్మణ్యని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సిడిఎస్ గా ఉన్న జనరల్ అనిల్ చౌహాన్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో రాజసుబ్రహ్మణ్య బాధ్యతలు చేపట్టనున్నారు. సిడిఎస్ హోదాతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కార్యదర్శిగాను ఆయన వ్యవహరించనున్నారు. 3 దశాబ్దాలకు పైగా కెరీర్లో భారత సైన్యంలో వివిధ కీలక హోదాల్లో సేవలందించారు రాజసుబ్రహ్మణ్య. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రీయ రైఫిల్స్ విభాగంలో డిప్యూటీ కమాండర్గా, సాంబా సెక్టార్లో 168 ఇన్ఫంట్రీ బి గ్రేడ్ కమాండర్గా, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. సిడిఎస్ తో పాటు కొత్త నేవల్ చీఫ్ ను నియమించింది కేంద్రం. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ను నూతన నావికాదళ చీఫ్ గా నియమించింది. ఆయన ప్రస్తుతం వెస్టర్న్ నేవల్ కమాండర్ గా పనిచేస్తున్నారు. మే 31న స్వామినాథన్ బాధ్యతలు స్వీకరిస్తారు. 2028 డిసెంబర్ 31 వరకు నేవీ చీఫ్ పదవిలో ఆయన కొనసాగుతారు. స్వామినాథన్ది దాదాపు 3 దశాబ్దాల కెరీర్. 1987 నుంచి నేవీలో వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు.